హాయ్ అండి, అందరికి ఇన్యాల్సల్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో చేసి చూపెడతాం మీకు అందరికి. ఇవి అరకిలో ఉసిరికాయలు, కానీ ఇన్ని చేయను, కొన్ని చేస్తా, 4 3 చేస్తా. కానీ పచ్చడి చేసుకుందామని అరకిలో తెచ్చుకున్నాము. ఒకసారి పచ్చడి, ఒకసారి పులిహోర చేసుకుందామని. ఇప్పుడు పులిహోర చేసి ముందు చూపెడతాం మీకు. ఇవి పెద్ద పెద్ద అన్నమాట ఉసిరికాయలు, మాకు 4 అయితే సరిపోతాయి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా 2 వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కుందాం. కడిగి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాం. ఈ మిక్సీ అయినా పట్టుకోవచ్చు, పెద్ద పెద్దగా ఉంటాయి కదా, తురిమితే బాగుంటుందని నేను తురుముతుండా. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిది. ఉసిరికాయతో తయారు చేసిన జుట్టుకు కూడా పూసుకుంటారు కదా, జుట్టు బాగా పెరుగుద్దని, ఆరోగ్యానికి మంచిదని. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చూడండి, ఈ విధంగా మొత్తం తురుముకుందాం. 4 కాయలు తురుముదాం. ఇప్పుడు ఇది గింజ అన్నమాట, పక్కన పెట్టుకున్నాం. ఇట్లా ఈ కాయలన్నీ తురిమేసుకుందాం. చూడండి, 4 ఉసిరికాయలు చక్కగా సన్నగా తురిమి పెట్టిన. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. వేడైంది కదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది పల్లి నూనె, అందుకే ఆ కలర్ ఉంది. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. పల్లీలు దోరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెడదాం. ఈ విధంగా వేయించుకుంటే పల్లీలు కరకర అని పంటి కింద పడితే టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకుందాం. పల్లీలు దోరగా వేగినాయి కదా, తీసేసుకుందాం. ఇక 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇవి కూడా అదే విధంగా వేయించుకున్నాం. తొందరగా మాడిపోద్ది, ఇట్లా కలుపుకొని తీసేసుకోవాలి ఎమ్మడే దోరగా. ఇప్పుడు దోరగా వేగినాయి కదా, ఈ జీడిపప్పు కూడా ఇప్పుడు తీసేసుకున్నాం. ఇవి కూడా తీసేసుకున్నాం. రెండు దోరగా ఏంపి పక్కకు పెట్టినాం కదా. ఇప్పుడు ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం, సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి బాగా కలుపుకున్నాం. పల్లి నూనె కాబట్టి ఇట్లా పొంగొచ్చుది అన్నమాట. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకున్నాం. ఇదిగో పెద్ద 2 పచ్చిమిర్చి కూడా కోసి పెట్టుకున్నా, వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా ఇట్లా మాడిపోకుండా బాగా దోరగా కలుపుకున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం. సగం స్పూన్ వేసిన పసుపు సరిపోతుంది. ఇంగువ కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే మానేయచ్చు. మేమైతే వేసుకుంటున్నాం, కొద్దిగా బాగుంటుందని. సరిపోతుంది. 1 చిటికెడు రుచికి తగినంత సాల్ట్ సరిపోతుంది. అన్ని ఇట్లా కలుపుకుందాం. వేసిన తర్వాత కొంతమంది వేడి అన్నంలోనే తురిమేది కలిపేస్తారు, ఈ ఉసిరికాయ అయినా ఉప్పు అయినా. మేమైతే ఇలా వేసుకుంటాం అన్నమాట, మా పద్ధతిగా మేము వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగినాయి కదా, ఇప్పుడు తురుము వేసుకుందాం.
ఉసిరికాయ తురిమేసుకొని అట్లా కచ్చా పచ్చిగా అట్లా పచ్చి వాసన పోయేటట్టు కలుపుకొని తురిమిన ఉసిరికాయ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకుందాం అన్నమాట. ఉసిరికాయ ఎక్కువ వేయించుకోవాల్సిన పని లేదు, ఏగాల్సిన పని లేదు. పచ్చి వాసన పోయేదాకా ఇట్లా కలుపుకొని వేసుకుంటే 1 నిమిషం సరిపోతుంది అన్నమాట. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆవ పొడి వేసుకుందాం అన్నమాట. ఆవ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. వేసుకొని కలుపుకొని దింపేసుకుందాం. ఇంకా ఆవాలు వేయించి మిక్సీ పట్టుకున్నాము, దీన్ని ఆవ పొడి అంటారు అన్నమాట. చాలా మందికి తెలుసు ఆవ పొడి. నిమ్మకాయ పులిహారలోనైనా చింతపండు పులిహారలోనైనా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పులిహార ఎలా చేసుకుంటామో, నిమ్మకాయ పులిహార ఎలా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. ఈ ఉసిరికాయ పులిహార కూడా అంతే. ఇంకా దింపేసుకుందాం. దింపి పక్కకు పెట్టుకుందాం. ఉడికించుకున్న అన్నం అన్నమాట. ఇక వేడి వేడిగా ఉంది. ఇప్పుడే అన్నం చేసిన. ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాం అనుకో, అన్నానికి అన్నం అతుక్కోకుండా ఉంటది అన్నమాట. మనము ఈ ఉసిరికాయ పోపు పెట్టుకున్నాం కదా, ఇది వేసి కలుపుకుందాం. మీకు ఎంతైతే అన్నంలో సరిపోద్దో పులుపుకు ఉప్పుకు దానికి సరిపోయేటట్టు, అన్నంకు సరిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. మేము 4 ఉసిరికాయలు వేసి తురిమినాం కదా, ఈ అన్నం ఆ 4 ఉసిరికాయలకు సరిపోద్ది అన్నమాట. ఉసిరికాయ పులిహార ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఈ సీజన్ అప్పుడు ట్రై చేయండి ఒకసారి. ఇది అంతా అన్నం కలిసేటట్టు కలుపుకున్నాం కదా, ఈ ఉసిరికాయ వేసి పులుసు వేసి సూపర్గా ఉంటుంది అన్నమాట. కలుపుకున్నాం కదా, ఈ పల్లీలు, ఈ జీడిపప్పు ఇప్పుడు వేసి కలుపుకున్నాం. ఈ విధంగా అన్నం అంతా కలిపిన తర్వాత ఈ పల్లీలు జీడిపప్పు వేసి కలుపుకున్నాం అనుకో టేస్ట్గా ఉంటుంది అన్నమాట. బాగా అట్లా. ఇదిగోండి మా ఉసిరికాయ పులిహార. ఇది ఈ రోజుది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిదని ఉసిరికాయలు అన్నిటిలోకి వాడతాం కదా, పులిహార కూడా మంచిదే చేసుకొని తింటే. మా ఉసిరికాయ పులిహార మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.